హాయ్. మనం లైఫ్‌లో అనుకుంటాము, మనకు అనుకున్నవన్నీ జరిగితే బావుండు, మనకది ఉంటే బావుండు, ఇది ఉంటే బావుండు, ఇలా ఉంటే బావుండు, అలాగైతే బావుండు, ఇదైతే బావుంటుంది, అదైతే బావుండదు అని 100 అనుకుంటాం. కానీ మనకి ఏది మంచిదో, ఏది చెడ్డదో అది దేవుడికి తెలుసు. అది దేవుడిస్తే ఎంత చిన్నదైనా దాంట్లో ఉన్న సంతోషం వేరే దాంట్లో ఏది లేదు. అలా కాకుండా మనకు మనం ఏదైనా వెతుక్కున్నాము అంటే అది అప్పటికి బాగుంటుంది. ఆ క్షణానికి, ఆ రోజులకి, ఆ వారాలకి, నెలలకి, మేబీ సమ్టైమ్స్ సంవత్సరానికి అలా ఉంటుందేమో. కానీ దాని తర్వాత ఎందుకన్నా అది వచ్చింది మన జీవితంలోకి అన్న ఒక బాధ కలుగుతుంది. అందుకనే మనకేది కరెక్టో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి మన గురించి బాగా తెలిసిన దేవుడికి మన ప్రతి ఒక్క అవసరతను తెలియజెప్పడం మంచిది. ఆయన చిత్తమైతే అది ఇస్తాడు. ఆయన చిత్తం కాలేదనుకోండి, ఇవ్వడు. ఇవ్వలేదనుకొని మనం బాధపడతాం. కానీ అది మనకు రాకపోవడమే మంచిది అని ఒకరోజు తెలుసుకుంటాం. కాబట్టి మనకేముందే దాంట్లో హ్యాపీగా ఉంటూ ఆయన దయతో, దాక్షిణ్యంతో ఉన్నన్ని దినములు మనకున్న కష్టార్జితాన్ని అనుభవిస్తూ మంచి ఆరోగ్యంతో, శాంతి సమాధానంతో ఉండడమే మంచిది. థ్యాంక్ యూ.